చేసిన దినము నీ కుమారుడు నా తండ్రి అనేక ప్రాంతాలకు అనేకమైన స్థలాలకు వెళ్ళి నీ రాజ్య వ్యాప్తి కొరకు బిడ్డలు అనేకులకు సువార్తను ప్రకటించుటకు నా తండ్రి నీ బిడ్డలు నా ప్రభువ బలమైన సాధనముగా చేయుట కొరకు సేవకులమైన మేమందరము చేతుల ఉంచి ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవా మీరు దిగి వచ్చి తనను ప్రత్యేకపరిచి నీ ఆత్మ కార్యములు, నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ బలములు, నీ ఆత్మ అభిషేకములు నీ బిడ్డ మీద కుమ్మరించండి ప్రభువా. అలనాడు నా తండ్రి ఏ వ్యక్తి అయితే ఆయా రాజుగా అవుతాడో, ఏ వ్యక్తి అయితే ప్రవక్తగా అవుతాడో, ఏ వ్యక్తి అయితే అనేక నడిపించే నాయకుడు అవుతాడో అట్టి వారి మీద తైలము పూసి ప్రార్థించినప్పుడు అట్టి వారిని నీవు పట్టాభిషేకము చేశావు. అట్టి కుమారుడితో మీరు తోడై ఉన్నారు, అట్టి కుమారుని మీరు నడిపిస్తున్నారు తండ్రి. అదే విధముగా ఈ ప్రత్యేక సమయమునందు, ఈ శ్రేష్టమైన సమయమునందు సేవకులమైనటువంటి మేమందరము కూడా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామయ్యా. ఓ దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవుని శక్తి ద్వారా, ఇదిగో దేవుని బలము ద్వారా ఇతర పురుకొల్పబడాలా, బలము తెచ్చుకొని సేవ చేయాలా. ప్రతి పోరాటాలు ఎదుర్కొనే సామర్థ్యము, నమ్మకత్వము, యథార్థత, నీ కొరకు నిలబడే తత్వము, శ్రమలను సహిస్తూ అయ్యా ప్రతి బంధకాలలో తనను ముందుకు సాగిపోతూ ఏది వచ్చినా దాన్ని ఎదుర్కొనే ఆ సామర్థ్యము, ఆ విశ్వాసము తనకి దయచేయండి ప్రభువా. ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ప్రతి విషయంలో నీ మీద ఆధారపడుతూ, ప్రతి విషయంలో నిన్ను ఆనుకుంటూ, ప్రతి విషయంలో నీ మీద అయ్యా మనసు పెట్టి నిన్ను ముందుగా పెట్టి ప్రతి పని చేయనట్లుగా తనకు సహాయం చేయండి. నీవు లేకుండా, నీవు ఉండకుండా అతడు ఏ కార్యము చేయకూడదు, ఏ కార్యము తలపెట్టకూడదు. అతడు చేయించిన పని అంతటిలో కూడా నీ కార్యాలు బహుగా జరగాల, నీ కార్యాలు బహుగా జరగాల. నీ శక్తియు, నీ బలమయు కుమ్మరించబడాల. తన ఆలోచనలో స్ట్రాంగ్నెస్ రావాలా, తన యొక్క ఆలోచన విధానంలో స్ట్రాంగ్ కావాలి తండ్రి. తన బలహీనము స్థితులన్నీ కూడా స్ట్రాంగ్ స్థితిగా మార్చబడును గాక. ఓ తన యొక్క వీక్నెస్ తన స్ట్రెంత్ గా మార్చబడును గాక. తన శక్తి ద్వారా అయ్యా నీ శక్తి ద్వారా తన కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప ప్రతి ఎందు, ప్రతి బలహీనతలు ఎందు నీ కృప తనకు తోడై ఉండును గాక. నీ శక్తియు, నీ బలమయు. yes yes come on Jesus. ఓ షకరబా షబరబా ఉల్లా జబదరబలరా షదరోసికా బాబా పరిశుద్ధాత్మ అభిషేకమా ఇప్పుడే కమ్ముడాయినా. అలనాడు అయ్యా మేడ గదిలోకి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు నీ బిడ్డ దగ్గరికి దిగిరండి నాయనా. అగ్ని జ్వాలల మధ్య నాలుకల కలిగి బలముగా